Dear children, welcome to our YouTube channel. We have finished the part 1 of the lesson, The Brave Little Bowman. Now let me continue the second part of the lesson. All the people in the kingdom praised the big man for his bravery. Here what happened in the previous part? The big man told the king that he had killed the elephant also. అంటే ఏనుగుడు కూడా చంపేశాను అనగానే the king surprised a lot and gave him a big reward. ఒక పెద్ద రివార్డ్ కూడా ఇచ్చాడు కదా. సో ఆల్ ద పీపుల్ ఇన్ ద కింగ్డమ్ ప్రైజ్డ్ ద బిగ్ మ్యాన్. ప్రైజ్డ్ మీన్స్ అడ్మైర్డ్ ఆర్ అప్రిషియేటెడ్, అంటే పొగడడం స్టార్ట్ చేశారు అనమాట. అందరూ కూడా మెచ్చుకున్నారు ఎవరిని? బిగ్ మ్యాన్ని. ఎందుకంటే అతను ఒక బ్రేవ్ డీడ్ అనేది అక్కడ పెర్ఫామ్ చేశాడు. ఎంతో సాహసంతో కూడినటువంటి ఏనుగుని చంపడం అనేది అతను అక్కడ చేశాడు. కాబట్టి all the people and the king praised the big man for his bravery. Actually, who killed that animal? Who killed that elephant? The little bowman killed that elephant. But the people and the king of the kingdom knew that the big man had killed that elephant. Elephant ని చంపింది బిగ్ మ్యానే అని చెప్పేసి అతనికి రివార్డ్స్ ఇచ్చి మెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. The big man became very proud. అంటే ఇక్కడేంటి, ప్రజలు రాజు మెచ్చుకున్న తర్వాత ఒకేసారి బిగ్ మ్యాన్ ఏమో ప్రౌడ్గా చేంజ్ అయిపోయాడు. ప్రౌడ్ అంటే గర్వం వచ్చేసింది అనమాట. యాక్చువల్గా బౌమన్ ఎంతో సాహసంతో ఆ రెండింటిని కిల్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మెచ్చుకున్నది బిగ్ మ్యాన్ కాబట్టి బిగ్ మ్యాన్ ఇమీడియట్గా ఏమయ్యాడంటే వెంటనే గర్వం వచ్చేసింది అతనికి. గర్వం రావడంతో ఏమైంది? హీ గేవ్ ఏ కోల్డ్ షోల్డర్ టు ద లిటిల్ మ్యాన్ అండ్ సెడ్ మెనీ హార్ష్ అండ్ అన్కైండ్ వర్డ్స్ టు ద లిటిల్ మ్యాన్. So he changed his behavior. So he gave cold shoulder. So he gave cold shoulder. Cold shoulder means a show of intentional unfriendliness or ignore అంటాము. ఓకేనా? అంటే she started ignoring that little man. ఇక్కడ యాక్చువల్గా స్కిల్డ్ పర్సన్ ఎవరంటే లిటిల్ బౌమన్ అనమాట. కానీ ఇక్కడ అందరికీ నేను ధైర్యవంతుని తెలియగానే బిగ్ మ్యాన్ ఏమో తన బిహేవియర్లో చేంజ్ వచ్చేసింది, ప్రవర్తన మారిపోయింది. వెంటనే అతన్ని హార్ష్గా చూడడం స్టార్ట్ చేశాడు అనమాట. ఓకేనా? అలాగే అన్కైండ్ వర్డ్స్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అంటే ఫ్రెండ్లీగా ఉండేవారు ఒకేసారి అన్ఫ్రెండ్లీగా మారిపోయారు అనమాట. అతన్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ వన్, హీ ఆల్సో సెడ్ దట్ హీ కుడ్ గెట్ ఆన్ వెరీ వెల్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద లిటిల్ మ్యాన్. He also said that. Who also said that? The big man also said that he could get on very well. అంటే నేను నెట్టుకు రాగలను వితౌట్ యువర్ హెల్ప్. నీ సహాయం లేకుండానే నేను గెట్ ఆన్ అవ్వగలను, నేను ఏ పనైనా చేయగలను, నీ సహాయం నాకు అవసరం లేదని చెప్పేసి హార్ష్గా అన్కైండ్ వర్డ్స్ అనేవి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. దెన్ a few days later, as a bolt from the blue for the big man, the kingdom was attacked by the enemy. A few days later, what happened? Suddenly, a bolt from the blue. A bolt from the blue means something important or unusual that happens suddenly or unexpectedly. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరిగితే దాన్ని ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటాం అనమాట. ఏ బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటే మీనింగ్ అదే. ఓకేనా? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఏంటది? ద కింగ్డమ్ వాజ్ అటాక్డ్ బై అన్ ఎనిమీ. ఒకరోజేమో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమో దేర్ కింగ్డమ్ వాజ్ అటాక్డ్ బై ద ఎనిమీ కింగ్డమ్. ఇంకొక శత్రు రాజ్యం నుంచి అటాక్ అనేది స్టార్ట్ అయిందనమాట వాళ్ళ రాజ్యం మీద. దెన్ వాట్ హ్యాపెండ్? ద కింగ్ రిసీవ్డ్ ఎ మెసేజ్ ఐదర్ టు సరెండర్ హిజ్ కింగ్డమ్ టు హిమ్ ఆర్ టు గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. దిస్ మెసేజ్ వాజ్ సెంట్ బై ద ఎనిమీ కింగ్డమ్. ఓకే, శత్రు రాజ్యం నుంచి వచ్చిందనమాట. ఏమని? ద మెసేజ్ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ద కింగ్ దట్ హీ షుడ్ సరెండర్ ఆర్ హీ షుడ్ గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. అంటే యుద్ధానికైనా సిద్ధమని చెప్పారు, లేదంటే సరెండర్ అయినా అయిపోండి అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చారనమాట. దెన్ ద కింగ్ డిసైడెడ్ టు సెంట్ ద కింగ్ అట్ వన్స్ సెంట్ హిజ్ ఆర్మీ. సో ద కింగ్ డిసైడెడ్ టు గెట్ రెడీ ఫర్ ద బ్యాటిల్. అంటే యుద్ధానికే సిద్ధమయ్యారు. ఎందుకంటే ఇక్కడ మాకు బిగ్ మ్యాన్ ఉన్నారు, మేము గెలుస్తామనే ఆశతో ద కింగ్ అట్ వన్స్ సెంట్ హిజ్ ఆర్మీని సెంట్ చేసింది. అంటే సోల్జర్స్ అనమాట. సోల్జర్స్ని యుద్ధరంగంలోకి దించిందనమాట. సో హీ డిడ్ నాట్ వాంట్ టు సరెండర్, హీ వాంటెడ్ టు డూ ద బ్యాటిల్ అగెన్స్ట్ ద ఎనిమీ కింగ్డమ్. దెన్ ద బిగ్ మ్యాన్ ఆర్మ్డ్ అండ్ మౌంటెడ్ ఆన్ ఎ వార్ ఎలిఫెంట్. వార్ ఎలిఫెంట్ అంటే యుద్ధంలో
పార్టిసిపేట్ చేసేటటువంటి ఏనుగులు ఉంటాయి కదా, వాటిని వార్ ఎలిఫెంట్ అంటాం. హీ మౌంటెడ్ ఆన్ ఏ వార్ ఎలిఫెంట్, ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఆర్మ్డ్ మీన్స్ క్యారింగ్ వెపన్స్ టు ఫైట్. అలాంగ్ విత్ ద వెపన్స్ he sat on the war elephant. Okay, by sitting on the war elephant, what did he tell? Today is my last day in this world. I am definitely going to die. Because he was not a brave man. He was not a skilled person to do war in the war field. Okay, బ్యాటిల్ ఫీల్డ్లో ఇక్కడ యుద్ధం చేయడానికి అతను స్కిల్డ్ పర్సన్ కాదు కదా. సో హీ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ డే వుడ్ బి ద లాస్ట్ డే ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ డెఫినెట్లీ హీ వాజ్ గోయింగ్ టు డై. అంటే డెఫినెట్గా నేను చనిపోబోతున్నాను, ఈ రోజే నాకు ఆఖరు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు అనమాట. డెఫినెట్లీగా నన్ను చంపేస్తారు అని చెప్పేసి. ద లిటిల్ మ్యాన్ పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్, ఐ విల్ సిట్ బిహైండ్ యూ ఆన్ ద వార్ ఎలిఫెంట్ అండ్ షూట్ విత్ మై బౌ అండ్ యారో. ఓకేనా, అతన్ని హార్ష్గా చూశాడు అంతకుముందైతే గర్వంతో. బట్ ద లిటిల్ మ్యాన్ డిడెంట్ వాంట్ టు రిజెక్ట్ దట్ బిగ్ మ్యాన్. హీ ఆల్సో కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దట్ బిగ్ మ్యాన్కి హెల్ప్ చేద్దామని వచ్చాడు. సో అతనికి ఏమంటాడంటే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్, ఐ విల్ సిట్ బిహైండ్ యూ ఆన్ ద వార్ ఎలిఫెంట్. ఓకే, నువ్వు నా ముందు కూర్చో, నేను నీ వెనక కూర్చుంటాను. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ షూట్ విత్ మై బౌ అండ్ యారో. నేను యారోస్ వేస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పేసి లిటిల్ మ్యాన్కి చెప్పాడనమాట. The war elephant went out of the city and entered the battlefield. Here, along with the bowman and the big man, the war elephant entered the city and entered the battlefield. అంటే ఆ యుద్ధం జరిగే ప్రదేశాన్ని మనం బ్యాటిల్ ఫీల్డ్ అంటాము, అందులోకి ఎంటర్ అయింది అనమాట వార్ ఎలిఫెంట్. దెన్ అట్ ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ డ్రమ్ బీట్ ద బిగ్ మ్యాన్ షుక్ విత్ ఫియర్. జనరల్గా ఒక యుద్ధం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక డ్రమ్ అనేది బీట్ చేస్తారనమాట. ఆ డ్రమ్ని ఎప్పుడైతే కొడతారో అక్కడతో స్టార్ట్ అవుతుందన్నమాట ఆ యుద్ధం. వెన్ హీ హెర్డ్ దట్ డ్రమ్ బీట్ అండ్ వెన్ హీ హెర్డ్ దట్ సౌండ్ ఆఫ్ ద డ్రమ్ ద బిగ్ మ్యాన్ షుక్ విత్ ఫియర్. షుక్ మీన్స్ షేక్ అని అంటాం కదా, వణికిపోయాడు అనమాట. ఫియర్ అంటే భయంతో వణికిపోవడం స్టార్ట్ చేశాడు. మరి బ్యాక్నే ఉన్నటువంటి లిటిల్ మ్యాన్ అంటున్నాడు అనమాట, హ్యాంగ్ ఇన్ దేర్, యూ నీడ్ నాట్ బీ అఫ్రైడ్, ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బీ కిల్డ్. ఓకే, ధైర్యం చెప్తున్నాడు అనమాట, నువ్వు సరిగ్గా ఉండు. ఓకే, నెక్స్ట్ యూ నీడ్ నాట్ బీ అఫ్రైడ్, డోంట్ బీ అఫ్రైడ్, భయపడకూడదు. ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బీ కిల్డ్. ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ, నువ్వు కానీ కింద పడితే, ఇప్పుడు కానీ పడిపోతే మాత్రం డెఫినెట్గా యూ విల్ బీ కిల్డ్ అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు చనిపోతావు, చంపేస్తారు. సో సిట్ స్టడీ, డోంట్ బీ అఫ్రైడ్, ఇఫ్ యూ ఫాల్ ఆఫ్ నౌ యూ విల్ బీ కిల్డ్ అని చెప్తే బిగ్ మ్యాన్ ఏం చేశాడు? ద బిగ్ మ్యాన్ స్లిప్డ్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ బ్యాక్ అండ్ ర్యాన్ బ్యాక్ టు ద సిటీ. సో హీ డిడెంట్ లిజన్ టు ద వర్డ్స్ of the little bowman. He was afraid of that word and the big man slipped off the elephant's back and ran back to the city. దిగిపోయిన వెంటనే సిటీ వైపు పారిపోయి వెళ్ళిపోయాడు అనమాట. సో అతను మరి ఏనుగు మీద లేడు, యుద్ధరంగంలో కూడా లేడనమాట. దెన్ ద బిగ్ మ్యాన్, ఐ డోంట్ వాంట్ దిస్ జాబ్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ ఐదర్, ఐ కెన్ డూ ఎనీ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. ఓకే, వెన్ హీ వాజ్ రన్నింగ్ బ్యాక్ టు ద సిటీ, వాట్ డిడ్ హీ టెల్? I don't want this job. He told the bowman that he didn't want that job. అంటే ఈ ఉద్యోగం నాకు వద్దు అని అర్థం అనమాట. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ ఐదర్, నువ్వు ఇచ్చే డబ్బు కూడా నాకు వద్దు. ఐ కెన్ డూ ఎనీ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, అంటే ఎక్సెప్ట్ దిస్ జాబ్. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే, ఎక్సెప్ట్ దిస్ జాబ్ ఐ కెన్ డూ ఎనీ అదర్ జాబ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను బతికున్నంతకాలం కూడా నేను ఏ జాబ్ అయినా చేస్తాను తప్ప ఇది మాత్రం నేను చెయ్యను అని చెప్పేసి పరిగెత్తి పారిపోయాడు. దెన్ ద లిటిల్ మ్యాన్, హో వాట్ ఏ కోవర్డ్ హీ ఈజ్, దో బిగ్ అండ్ స్ట్రాంగ్. యాక్చువల్లీ దట్ బిగ్ మ్యాన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. దో హీ వాజ్ స్ట్రాంగ్, హీ వాజ్ కోవర్డ్, హీ వాజ్ టిమిడ్. అంటే అతను స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ చాలా పిరికివాడు. ఎంత పిరికివాడు అని చెప్పేసి లిటిల్ మ్యాన్ ఏమో అతని వైపు చూసి ఆశ్చర్యపోయాడు. However, this is a blessing in disguise. బ్లెస్సింగ్ అంటే తెలుసు కదా, వరం అంటే అనుకోకుండా వచ్చినటువంటి వరాన్ని మనం ఏమంటామంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాము అని అతను థింక్ చేస్తూ, ఐ విల్ ఫైట్ ఫర్ ద కింగ్ అండ్ ప్రూవ్ దట్ ఐ ఆమ్ బెటర్ దాన్ ద బిగ్ మ్యాన్. సో ఇక్కడ లిటిల్ బౌమన్ మాత్రం వెనుకంజ వేయలేదు. హీ డిసైడెడ్ టు ఫైట్ అగైన్స్ట్ ద కింగ్, హీ డిసైడెడ్ టు ప్రూవ్ దట్ హీ వాజ్ బెటర్ దాన్ ద బిగ్ మ్యాన్. బిగ్ మ్యాన్ కంటే, ఆ స్ట్రాంగ్ మ్యాన్ కంటే నేనే బెటర్ అని చెప్పేసి, నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి హీ కేమ్ ఫార్వర్డ్ టు ఫైట్ అగైన్స్ట్ ద ఎనిమీ కింగ్డమ్. దో ఐ డోంట్ హ్యావ్ ఎ బిగ్ అండ్ స్ట్రాంగ్ బాడీ, యాక్చువల్లీ హీ హ్యాడ్
నో బిగ్ అండ్ స్ట్రాంగ్ బాడీ. అదే దో ఐ డోంట్ హ్యావ్ ఏ బిగ్ మ్యాన్ స్ట్రాంగ్ బాడీ అంటే ఇక్కడ ఏంటంటే నాకు ఒక స్ట్రాంగ్ బాడీ లేకపోయినా, అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ బాడీ, అఫ్ కోర్స్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ బాడీ, ఐ ట్రైడ్ టు ప్రూవ్ దట్ ఐ వాజ్ స్కిల్డ్ అండ్ ఐ వాజ్ బెటర్ దాన్ దట్ బిగ్ మ్యాన్ అని చెప్పేసి డిసైడ్ అయ్యాడు అనమాట. నెక్స్ట్ వన్, ద లిటిల్ బౌమన్ డ్రోవ్ ద వార్ ఎలిఫెంట్ ఇన్ టు ద ఫైట్. ఫైట్ మీన్స్ వార్ ఆర్ బ్యాటిల్. ఆ బ్యాటిల్లోనికేమో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు ఏనుగుని. ద ఆర్మీ బ్రోక్ ఇన్ టు ద ఎనిమీస్ కింగ్డమ్స్ క్యాంప్. ద ఆర్మీ మీన్స్ ద లిటిల్ మ్యాన్స్ ఆర్మీ. ద లిటిల్ బౌమన్స్ ఆర్మీ ఎంటర్డ్ ద ఎనిమీస్ కింగ్స్ క్యాంప్. వాళ్ళ కింగ్స్ క్యాంప్లోనికి ఎంటర్ అయిపోయిందనమాట. దెన్ ద లిటిల్ మ్యాన్స్ ఆర్మీ డ్రో ద ఎనిమీ అవుట్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ వన్ ద బ్యాటిల్. ఫైనల్లీ హూ వన్ ద బ్యాటిల్? ద లిటిల్ మ్యాన్స్ ఆర్మీ. ఓకే, అంటే ధైర్యంగా ఎదుర్కొని ఆ ఎనిమీ కింగ్డమ్నేమో శత్రు రాజ్యాన్ని ఓడించారు. ద కింగ్ హర్డ్ అబౌట్ ద లిటిల్ బౌమన్. అంటే ఇది రియాలిటీ అనమాట, నిజంగా జరిగింది కాబట్టి ఆఖరికి కొంచెం ఆలస్యమైనా కూడా నిజమేంటో తెలిసింది రాజుకి. ఆ లిటిల్ బౌమన్స్ తాలూకా ధైర్యం గురించి విన్నాడనమాట. ద పీపుల్ కాల్డ్ హిమ్ ద బ్రేవ్ లిటిల్ బౌమన్. ద పీపుల్ ఇన్ ద కింగ్డమ్ కాల్డ్ దట్ లిటిల్ బౌమన్ యాజ్ ద బ్రేవ్ లిటిల్ బౌమన్. ఆ విధంగా పిలిచారనమాట, ద బ్రేవ్ లిటిల్ బౌమన్ అని పిలిచారు. ద కింగ్ మేడ్ హిమ్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అండ్ గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. సో ద కింగ్ వాజ్ ప్లీజ్డ్ విత్ దట్ బౌమన్, సో హీ అపాయింటెడ్ హిమ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ అండ్ ఆల్సో గేవ్ హిమ్ రిచ్ గిఫ్ట్స్. పెద్ద పెద్ద గిఫ్ట్లు కూడా ఇచ్చాడు. ద బిగ్ మ్యాన్ వాజ్ అషేమ్డ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అండ్ వెంట్ బ్యాక్ టు హిజ్ వర్క్ ఆఫ్ డిగ్గింగ్ ditches. Finally, what happened to the big man? The big man ran back to the city and he was ashamed of himself. తనకు తానే సిగ్గుపడ్డాడు అనమాట. Then again he started his own duty. What was that? Digging ditches. As per the saying, better late than never, the little man received the much deserved honor at last. Who received the much deserved honor? The little bowman, the brave little bowman. హియర్ మనం చెప్తుంటాం బెటర్ లేట్ దాన్ నెవర్ అని. అంటే ఆలస్యమైనా పర్వాలేదు, కంప్లీట్ చేయాల్సింది మనం చేయాలి. ఆఫ్ కోర్స్ ఇట్ వాజ్ వెరీ లేట్. ద లిటిల్ బౌమన్ ఫినిష్డ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. అంటే ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసేసాడు. ఏంటది? యుద్ధాన్ని గెలవడం. దాన్ని మనం బెటర్ లేట్ దాన్ నెవర్, కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు కానీ తను చేయాల్సింది తిరిగి సరైన సమయంలో చేస్తే దాన్ని బెటర్ లేట్ దాన్ నెవర్ అంటాం అన్నమాట. హియర్ ద లిటిల్ మ్యాన్ రిసీవ్డ్ ద మచ్ డిజర్వ్డ్ హానర్. అంటే అతను ఆల్రెడీ డిజర్వ్డ్, అతను క్వాలిఫైడ్ అనమాట. నిజమైన గౌరవం దక్కిది ఎవరికంటే ఇక్కడ లిటిల్ బౌమన్కి అనమాట. సో హీ రిసీవ్డ్ దట్ మచ్ డిజర్వ్డ్ ఆనర్ ఫ్రమ్ లాస్ట్. సో హీ రిసీవ్డ్ దట్ మచ్ డిజర్వ్డ్ ఆనర్ ఫ్రమ్ ద కింగ్డమ్. ఓకే.